కూలంకుషమైన అవగాహనతోటి ఆ పథకానికి సంబంధించినటువంటి లోటుపాట్లు ఎలా ఉంటాయి, దానికి బడ్జెట్ ని ఎలా కేటాయించుకోవాలి, మనం పథకం స్టార్ట్ చేసిన తర్వాత పాజిటివ్ ఎంత ఉంటది, నెగిటివ్ ఎంత ఉంటది, దాని వల్ల పాజిటివ్ గా ఇంపాక్ట్ అయ్యేటువంటి జీవన విధానాలు ఎన్ని, నెగిటివ్ గా ఇంపాక్ట్ అయ్యేటువంటి జీవన విధానాలు ఎన్ని అనేది ఇవన్నీ కూడా ఒక అంచనా వేసుకొని దానికి సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టి ఏ పథకమైనా స్టార్ట్ చేస్తాం సార్. క్లియర్ గా ఇది మాత్రం వాస్తవం. ఉమ్, తెలంగాణ అండ్ కర్ణాటక గవర్నమెంట్లు మీరు చూసినట్లయితే ఉచిత బస్సు పథకం చేపట్టగానే మొదటగా ఎఫెక్ట్ అయినటువంటి జీవితాలు ప్రైవేట్ ట్రావెల్స్, ఈ ఆటోలు, చిన్న చిన్న జీపులు ఇట్లాంటివి నడుపుకునే వాళ్ళు ఈ జీవితాలు ఇబ్బందికి గురయ్యాయి. దానివల్ల పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేసిన అవును. పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటివి జరగకూడదని చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం పాటు అసలు ఎంతమంది ఉచిత బస్సులు ట్రావెల్ చేస్తున్నారు, ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఎంతమంది ఆధారపడుతున్నారు, నగరానికి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రయాణాలు జరుగుతున్నవి, దీని వల్ల తర్వాత ఎలా ఆ ఆర్టీసీ అనేది ఎఫెక్ట్ అవుతోంది, దీనివల్ల ప్రభుత్వం మీద ఎంత భారం పడుతోంది, టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వీటన్నింటినీ కూడా మానిటర్ చేసుకుంటూ దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం స్టార్ట్ చేసింది సార్. దీంట్లో దాదాపుగా ఇప్పటి వరకు 5,000, 10,000, 15,000 లోపు ఉన్నటువంటి ఉద్యోగాలు చేసుకునే ప్రతి మహిళ, ఉమ్, కూలి పనికి వెళ్ళేటువంటి ప్రతి మహిళ ఈ పథకం ద్వారా నెలకొచ్చి ఎంత లేదన్నా సరే 3,500 నుంచి 4,000 రూపాయల వరకు లబ్ధి పొందిద్ది. ఉమ్. ఎందుకంటే నిన్న నిన్న ముఖ్యమంత్రి నగరానికి మాట్లాడుతూ 1000 నుంచి 2000 అన్నట్టు విన్నాను నేను. లేదు సార్, అది ఆయనకి తెలియకపోవచ్చు. అంటే ఆయన నిన్న మెట్రో ఎక్స్ప్రెస్ లో తిరిగారు కాబట్టి, నగరం పరిధిలో ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ లో తిరిగారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ అది. అచ్చా, అధికారులు బట్ ఇచ్చిన ఇక్కడ ఏంటి సమాచారం. అంటే అవునండి, కానీ నగరం నుంచి దాదాపుగా 50-40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి, పల్లెటూరుల నుంచి నగరానికి పనుల కోసం వస్తుంటారు మహిళలు రోజు. ఇది రెగ్యులర్ గా ఓకే. ప్రాసెస్. భవన నిర్మాణ కార్మికులుగా చేస్తున్నటువంటి మహిళలు మల్టీప్లెక్స్ లోను, హోటల్స్ లోను, షాపింగ్ మాల్స్ లోను సేల్స్ గర్ల్స్ గా హౌస్ కీపింగ్ వర్క్స్ చేస్తున్నటువంటి మహిళలు, అలాగే ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ లో కూడా వర్క్ చేస్తున్నటువంటి మహిళలు, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న మహిళలు, వీళ్ళంతా కూడా నగరానికి దగ్గరగా అంటే ఒక 30-40 కిలోమీటర్ల దూరం నుంచి పల్లెటూర్లు ఉంటాయి. ఒక గంట జర్నీ, ఒక అవును. గంట జర్నీ చేస్తే మనం నగరానికి వెళ్ళిపోతాము, సాయంత్రం ఒక గంట జర్నీ చేస్తే ఇంటికి వచ్చేస్తాము అన్నటువంటి ఈ ప్రయాణ దూరాన్ని చూసుకొని ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల మహిళలందరూ కూడా నగరానికే ఉపాధి నిమిత్తం వస్తూ ఉంటారు. రెగ్యులర్ ప్రాసెస్ ఇది వాళ్ళకి. ఒక 10,000 జీతం తీసుకున్నటువంటి ఒక హౌస్ కీపింగ్ మహిళ 4,000, 3,000 రూపాయలు ఆమె ఛార్జెస్ కి వెళ్ళిపోతాయి. ఆమె 7,000 ఇంటికి తీసుకెళ్తుంది నెలకొచ్చేసి. ఓకే. అలాంటి మహిళలకు ఈ రోజు ఆ 3,000 రూపాయలు తిరిగి మరలా ఇచ్చినట్లు ఈ ప్రభుత్వం. ఇట్లా ఒక భవన నిర్మాణ కార్మికురాలుగా అంటే చేసేటువంటి ఒక ఆ మహిళ ఆదాయంది కూడా ఒక అనౌన్స్డ్ స్కీమ్ లాంటిదే. 100% అనౌన్స్డ్ స్కీమ్ లాంటిదేనండి. ఇప్పుడు ఏదైతే ఇది మహిళా శక్తి కింద నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో, ఉమ్, ఆ పథకం ఇంకా అమలు కాకపోయినప్పటికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నెలకి పరోక్షంగా తక్కువలో వస్తున్నట్టే. తక్కువ 3,000 రూపాయలు, అనఫీషియల్ గా 3,000 రూపాయలు ప్రతి మహిళ తన జీతం నుంచి సేవ్ చేసుకున్నట్లేదు క్లియర్లీ. ఉమ్, ఇంకొకటి ఏంటి అంటే ఆడపిల్లల చదువుని కొంతమంది తల్లిదండ్రులు ఈ ఛార్జీల మూలంగానే భారంగా భావిస్తూ ఉంటారు. కాలేజీలకి అయ్యో. ఉమ్, గవర్నమెంట్ కాలేజెస్ పంపించాలి అన్నా సరే, గవర్నమెంట్ కాలేజెస్ సరే, బట్ ఛార్జీలకు రోజు నీకు రాను పోను మేము ఎక్కడ చేయాలన్నటువంటి ఆలోచన చాలా మందికి ఉంటది. అట్లాంటి వాళ్ళకు కూడా ఇవాళ ఆడపిల్ల చదువు భారం కాదు, ఇది కూడా మేము భరిస్తాము అని చెప్పేసి ఉచిత బస్సు పథకం ద్వారా చెప్పట్లయింది సార్. ఉమ్, నేను చిన్నప్పుడు ఒక స్లోగన్ చదివేదాన్ని, బస్సు చక్రాలు ప్రగతికి రథ చక్రాలు. మా చిన్నప్పుడు ఆ స్లోగన్ కనిపించేది. ఇవాళ ఇప్పుడు కనిపించట్లేదు, మరి ఎందుకు తీసారో తెలియదు నాకు అది. బట్ ఆ స్లోగన్ కి ఈ రోజు అంటే పాపం కూటమి ప్రభుత్వం వచ్చిన ఆర్టీసీ ఆ తర్వాత తర్వాత అనేకసార్లు నష్టాల్లోకి వెళ్ళిపోయాక ఇంకా ప్రగతి రథ చక్రాలు అంటే బాగోదని తీసేశారేమో. చిన్నప్పుడు చూశాను. ఈ రోజు ఆ స్లోగన్ కి కరెక్ట్ గా న్యాయం కూటమి ప్రభుత్వం టైంలో జరిగింది అని చెప్పేసి నాకు అనిపించింది సార్. బస్సు చక్రాలు ఈ రోజు మహిళా అభ్యున్నతికి, మహిళా ప్రగతికి రథ చక్రాలు అని చెప్పేసి నిన్న కూటమి ప్రభుత్వ నాయకులు ప్రూవ్ చేశారు. అలాగే ఇంకోటి మనం గమనించినట్లయితే గత 5 ఏళ్ల పాటు ఏ పథకం అమలు జరిగినా సరే పథకం లబ్ధిదారులు కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి సామాన్యులు కానివ్వండి, ఎవరు కూడా నాయకుడిని కలిసేటువంటి సిచ్యువేషన్, దానికి సంబంధించిన సాధక బాధకాలు చెప్పుకునే సిచ్యువేషన్ ఉండేది కాదు. ఎందుకంటే పరదాలు ఉంటాయి మధ్యలో, వందలాది మంది పోలీసులు ఉండేవాళ్ళు మధ్యలో. ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు పోయాడో, ఎప్పుడు జరిగిందో అనేది టీవీలో చూడాల్సిందే తప్ప సామాన్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు చూసే సిచ్యువేషన్ ఉండేది కాదు. ఉమ్, ఆయన కలవాలి అన్నా సరే దానికి కూడా ఐపాక్ టీమ్ ఒక స్క్రిప్ట్ రెడీ చేసి 4-5 లబ్ధిదారులు అనుకున్న వాళ్ళని, అనిపించాలి అనుకున్న వాళ్ళని తీసుకెళ్లి అక్కడ పెట్టేసి స్క్రిప్ట్ చెప్పించేసి తీసుకొచ్చేది. బట్ నిన్న అలా జరగలేదు. నిన్న సాధారణ మహిళలతో కలిసి ట్రావెల్ చేశారు. ఆ ట్రావెల్ లో రోజు వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి, బస్సు అవును మాట్లాడు. టికెట్ల ద్వారా వాళ్ళు ఎదుర్కొంటుంటే ఆ బరువు ఏంటి, భారం ఏంటి, నెలవారీ వాళ్ళకి ఎలా ఇది ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్క మహిళతో మాట్లాడుతూ
బస్సు కిటికీ అద్దాలు కూడా ఓపెన్ చేసి చేతులు ఊపుతూ కనిపించే ప్రతి ఒక్కరిని చేతులు తాకుతూ మాట్లాడుతూ వెళ్లారు. ప్రతి స్టేషన్ లో కొందరు దించుతూ, ప్రతి స్టేషన్ లో కొందరు ఎక్కించుకుంటూ అవును. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, నలుగురు కూడా కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల చూపిస్తున్న ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టేలాగా చూపిస్తూ ఎలాంటి బాగుంది. అంటే స్క్రిప్ట్ నిన్న అది లేకుండా చాలా నాకు తెలిసి ఏ చాలా రాష్ట్రంలోనూ కళ్ళు కూడా పండుగ కనిపించిందండి నాకు ఏ క్లియర్ గా. రాష్ట్రంలోనూ చూసిన చాలా గుర్తు కూడా కళ్ళు నాకు లేదు. వెరీ వెరీ అవును. రేర్ సీన్ అది. అసలు నాకే ఫస్ట్ టైం మనసుకి చాలా ఆనందంగా అనిపించినట్టు సన్నివేశం కనిపించింది. అలాగే మహిళలు ఎక్కే బస్సులో మీరు పురుషులు ఎక్కారు సార్ టికెట్ తీసుకోండి అంటే వాళ్ళు స్వయంగా టికెట్ తీసుకోవడము ఇదంతా కూడా నిజంగానే లోకేష్ గారేమో మమేకమయ్యేటువంటి పవన్ అన్న నేను డబ్బులు ఇస్తాను అన్నాడు. నేను డబ్బులు ఇస్తుంటే అవునండి. అది ప్రజలతో మమేకమయ్యేటువంటి నాయకత్వం ఇది కదా అని అనిపించేలాగా ప్రతి ఒక్క మహిళ మనసును తాకినటువంటి సన్నివేశం నిన్న ఆ బస్సు పథక గౌతమ్ ప్రారంభ yes. ప్రోగ్రామ్ అనేది అంత బాగా జరిగింది. అలాగే మన ప్రభుత్వం ఇది ఎంత ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇంకొక అంశం ఏంటి అంటే మీకు ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను నేను తెలంగాణ అండ్ కర్ణాటకలో బస్సు పథకం స్టార్ట్ చేయగానే కొన్ని భవిష్యత్తులు రోడ్డున పడ్డాయి, కొన్ని బ్రతుకులు రోడ్డున పడ్డాయి అని చెప్పేసి ఆటో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుకునేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు నిరసనలు తెలియజేశారు. బట్ అలాంటి అవసరం ఈ స్టేట్ లో వాళ్ళకి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం క్లియర్ గా ఎంతమంది మహిళలు ఇందులో ట్రావెల్ చేస్తున్నారు, వీళ్ళని ఇన్ని రోజులు ఏ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఈ ప్రయాణం చేశారు, దానివల్ల ఎంతమందికి ఇబ్బంది జరుగుతుంది, ఆ ఆటో వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి కూడా ఇక నుంచి నెల నెల కొంత నష్టపరిహారం కింద ప్రభుత్వం ఆదుకునేటువంటి పథకం కింద కొంత అమౌంట్ ని కూడా ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం నిజంగానే హర్షించదగ్గ విషయం సార్ ఇది. గౌతమ్ మన గారు కరెక్ట్ జగన్ మీరు గారికి చెప్పింది. ఎలాగైతే- అరుణ్ గారు మాట్లాడదాం. గౌతమ్ గారు ఇప్పుడు అరుణ్ గారు ఒక పాయింట్ చెప్పారంటే ఒకటి అనౌన్స్డ్ స్కీమ్ లాగా ఒక 2,000 3,000 ఆదా అవుతుంది కూడా ఇచ్చినట్టే ప్రభుత్వం.